హిందువునని గర్వించు హిందువుగా జీవించని మా చిన్నప్పుడు గోడల మీద డైలాగ్స్ చూసినప్పుడు చాలా అదేదో ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించేది. తీరా చూస్తే వాతావరణం చూస్తుంటే అట్లుందా? ఎవరైనా గర్విస్తున్నారా? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇవాళ ఉన్నటువంటి ఆ సంస్థల వాళ్ళు వచ్చి హిందువు ఇంటి మీదన వాళ్ళ జెండా పెడుతున్నారు. అది తీశారనుకోండి, దైవద్రోహం అని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కొట్టి చంపేస్తున్నారు. హిందువు ఎప్పుడు అన్నట్టు పని చేశాడా? చెయ్యడు. చచ్చిపోతున్నారు హిందువులు, చంపివేయబడుతున్నారు హిందువులు. కానీ సంఘటితంగా ఉండాలని లేదు. మనం ఏం చేస్తామయ్యా అంటే, బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపేస్తుంటే భారతదేశంలో దీపాలు పట్టుకుంటాం, భజనలు చేస్తాం, దేవుడికి పూజలు చేస్తాం. ఒకప్పుడు కూడా అదే జరిగింది. అక్బర్లు, బాబర్లు, ఖిల్జీలు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి ఇక్కడ హిందువులను ఊచకోతకు వస్తుంటే వాళ్ళ నుంచి కాపాడు స్వామి అని చెప్పి పూజలు చేసాం. పూజలు చేయమని చెప్పిగా దేవుడు చెప్పింది. నీకు శక్తి ఇచ్చింది ఎందుకు? తిరగబడమని. ఆఫ్టర్ ఆల్ 25,000 మందో లేదా 1,00,000 మందితో వచ్చినటువంటి వాడు కోట్ల మందితో కూడినటువంటి భారతదేశాన్ని ఎట్టా ఆక్రమించుకున్నాడు? హిందువు ధైర్యంగా ఎదిరించకపోవడం వల్ల, అలా ఎదిరించిన చోట వీరశివాజీని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం మనం? లేకపోతే కనుక పృథ్వీరాజుని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం మనం? రాణాని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం మనం? అంటే పోరాడారు కాబట్టి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ చెప్పాడు అని మనం గొప్పగా చెప్తున్నాం. కానీ ఆ పోరాటం హిందువుల్లో కరువు అవుతున్నటువంటి వైనమే అతిపెద్ద ప్రమాదం.